దురలవాట్లను వదిలివేయాలి, మంచి లక్షణాలను అలవర్చుకోవాలి. ఈ చెడు అలవాట్లను వదిలివేయటానికి మన సంప్రదాయం చెప్పినటువంటి మార్గాలేమిటి? దురలవాట్లు ఉన్నాయమ్మా. ఇప్పుడు చెడ్డ అలవాట్లు కొంతమందికి పాపం ఉంటాయి. అవి నన్ను వదలటం లేదండి అంటుంటారు. ఇప్పుడు ధూమపానం కానివ్వండి, మద్యపానం కానివ్వండి, ఇలాంటివి నేను మానుకోవాలనుకుంటున్నాను, కానీ నేను మానుకోలేకపోతే అవి నన్ను వదలటం లేదు. వాళ్ళు చెప్పేటువంటి మాట అది. దీనికి మన సంప్రదాయంలో తమాషాగా ఒక ఇతివృత్తం చెప్పారు. ఒక సాధువు గారు, శ్రీకాకుళం అడవుల్లో ఒక సాధువు గారు ఉండేవారు. ఒక జమీందారు, పూర్వకాలంలో ఒక జమీందారు గారి భార్య ఈయన ఏంటంటే మంచిగా పరిష్కారాలు చూపిస్తూ ఉండేవాడు. ఆ జమీందారు గారి భార్య ఆయన దగ్గరికి వచ్చి చెప్పింది, అయ్యా మా ఆయన గారికి ధూమపానం విపరీతంగా అలవాటు, ఊపిరితిత్తులు చెడిపోయాయని చెప్తున్నారు, అయినా సరే నేను మానుకోలేకపోతున్నాను, అది నన్ను వదిలిపెట్టడం లేదు అని అంటున్నారు. ఆయనకి మానుకోవాలని ఉంది, వదిలిపెట్టడం లేదు. అలాగే అమ్మా, ఎంత గొప్ప పరిష్కారం ఆయన చూపించారు, నా దగ్గరికి పంపించమ్మా అన్నారు. బతిలాడుకొని పాపం భర్త గారిని పంపించింది. ఆ జమీందారు గారు వచ్చిన సమయానికి ఈ సాధువు గారు ఒక స్తంభాన్ని గట్టిగా కౌగిలించుకున్నారు గట్టిగా. ఆ జమీందారు గారు చూసారు, ఇంత గొప్ప జమీందారుని వస్తే నా దగ్గరికి రాకుండా ఈయనేంటి స్తంభాన్ని అలా కౌగిలించుకొని ఉన్నారు, జమీందారు గారు అంటున్నాడు. ఆ స్తంభం తనే గట్టిగా ఇలా పట్టుకొని ఉన్నాడు. ఏమిటిలా అంటే, ఏం చెప్పమంటారండి, నేను మీ దగ్గరికి వచ్చి స్వాగతం చెప్పాలని ఉంది, కానీ ఇది నన్ను వదలటం లేదండి ఈ స్తంభం అన్నాడు. ఈయన జమీందారు గారు అన్నారు, స్వామి అది వదలటం ఏంటండి, మీరు కదా పట్టుకుంది, మీరు వదిలేయచ్చు కదా, మీరు వదిలేసి నా దగ్గరికి రావచ్చు కదా అంటే, నేను అదేనండి మీకు చెప్పదలుచుకుంది అన్నట్టు. మీరు పట్టుకున్నారా, అది పట్టుకుందా ధూమపానం, అది పట్టుకోవాలా, మీరు పట్టుకున్నారు. స్తంభం నన్ను పట్టుకోవాలా, నేను స్తంభాన్ని పట్టుకున్నాను, కానీ నేనేమంటున్నాను, స్తంభం నన్ను వదలటం లేదంటున్నాను. మీరు కూడా అంతేనండి, మీరు మాందలుచుకుంటే ఎంతసేపు అండి, ఎంత గొప్ప జమీందారు గారు మీరు అనేసరికి ఆయన తన తప్పుని గ్రహించి తాను స్వయంగా పట్టుకున్నటువంటి ఆ ధూమపానాన్ని అతి కొద్ది రోజుల్లో ప్రయత్నపూర్వకంగా మానగలిగారు. కాబట్టి ఇలాంటి వ్యసనాసక్తులు ఎవరైతే ఉన్నారో, మన సంప్రదాయం అందుకేనమ్మా, సంప్రదాయంలో ఉండే సాధువులకి, మహర్షులకి మనం అందుకే శిరసా ప్రణామాలు ఎందుకు చేయాలంటే, చాలా చక్కగా సూక్ష్మంగా చమత్కారంగా ఈ వ్యసనాలు పోవటానికి అన్ని పరిష్కార మార్గాలు చూపించినటువంటి మన సంస్కృతికి నమః.